మేడం ఇప్పుడు రాష్ట్రంలో గతానికి ఇప్పుడు చూస్తే మహిళకి స్వేచ్ఛ ఎలా ఉంది, అంటే మహిళలకు శాంతి భద్రత ఎలా ఉంది? సార్ శాంతి భద్రతలు ఎలాగున్నాయనేది 16,800 అగత్యాలు ఎప్పుడు బట్టలు కూడా తీసుకొడితే గతి లేదు. ఆవిడ సొంత జిల్లాలోనే ఇంటికి వెళ్ళి పీక కోసాడు సార్, చంపేశారు. ఇప్పుడెప్పుడు అంటే ఇప్పుడు తప్పు చేసింది తప్పు కాదంట, ఆ సోషల్ మీడియాలో చూపించడం తప్పైందంట. అది లోకేష్ గారి వల్ల ఈ రోజున వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి, కాంగ్రెజెంట్ కానీ గూగుల్ కానీ రావడానికి, ఇట్లాంటి సంస్థలు రావడానికి కూడా ప్రధాన కారణం లోకేష్ గారిని చూసే వచ్చిందని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారు అయితే సార్. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, కంపెనీలు వస్తున్నాయి అందు ప్రాసెస్ వస్తున్నాయి, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాము అని చెప్పేసి కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు సార్? గత గవర్నమెంట్ 2022లో ఇచ్చారు. ఎగ్జామ్స్ ఎప్పుడు రాశారు సార్? మా హయాంలోనే రాశారు. అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్కి వెళ్ళే ముందు ఒక 36 మంది కోర్టుకి వెళ్ళారు. నేను మీ ఛానల్ ద్వారా ఈ ప్రజలకు కూడా అడుగుతున్నా, ఆ 36 మంది ఎవరు? మేడం, కూటమి ప్రభుత్వంలోనే ఈ 29 లోపే మనం అమరావతిని ఒక షేప్ తీసుకొస్తాము, నిర్మాణం మనమే చేయాలనేది గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ప్రధానమంత్రి మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ముగ్గురు చెప్పారు. మరి వాళ్ళకి న్యాయం చేద్దామనే తాపత్రంతోనే ఉన్నారు తప్పితే మీరు రాజధాని కడదామన్న తాపత్రయం మీకు లేదు. అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయినటువంటి విశాఖ యొక్క ల్యాండ్లు తగ్గించాలని ఎందుకు చూస్తున్నారు అని అంటే ఇదే రీజన్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను విమర్శించినటువంటి ఇది కూటమి ప్రభుత్వం ఈ రోజున 3 జోన్లు తీసుకొచ్చారు. మరి ఏంటి సార్ 3 జోన్లు తీసుకొచ్చారు, మళ్ళీ ఆర్థిక రాజధాని వైజాగ్ అంటారు. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది. ఆయన చేసిన దానికి ఎన్ని నిందలేసి 3 రాజధానులు అంట, అదంట ఇదంట అని చెప్పేసి ఇవాళ మీరేమో తెలుగులో 3 జోన్లను పెట్టుకొని. మేడం, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలకి, చెప్పిన స్టేట్మెంట్లకి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఆయన పరిస్థితికి అప్పటికి ఇప్పుడు ఎలా ఉంది? 32,000 మంది అమ్మాయిలు వీడియోలు ఒక హాస్టల్లో ఒక కాలేజీలో జరిగింది విషయం. ఆ ఇష్యూలో ఆయన ఏమి ఇచ్చారు స్టేట్మెంట్? నువ్వు ఇంకొచ్చి మాకు నీతులు చెప్తుంటే నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఆ పిల్లని ఎంత ప్రొటెక్ట్ చేశారు సార్? పవన్ కళ్యాణ్ గారు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎందుకు మీరు హోంమంత్రి గారిని టార్గెట్ చేసి వీడియోలు చేస్తున్నారు, ఆవిడ ఎందుకు మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఇది చాలా మందికి నేను ఇవ్వాలనుకున్నటువంటి క్లారిటీ. ఒక మహిళగా, ఒక దళిత మహిళగా ఆ స్థానానికి కూడా భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, లేకపోతే మీ టీడీపీ. మాది బ్రాండ్, మేము విజనరులము, లేకపోతే మేము తోపులు, మేము తురుములు అని చెప్పుకుంటున్నప్పుడు మీ మొహాలు చూసన్నా రావాలి కదా. ఎవడో అనామకుడు రషీద్ని నడి రోడ్లో చంపిన రోజు నేను వీడియో చేశాను సార్. నేను చెప్పిన రోజు నేను వీడియో చేశాను. మా ఇంటి మీద దాడులు అవుతున్నాయి, నన్ను బూతులు నెడుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు. నీ పచ్చి బూతులు ఎల్లంటారు, ఎమ్మంటారు. ఎందుకు మనకి రాజకీయాలు ఫోటోలు మార్పింగ్ చేసి చెప్పుకోవడానికి కూడా చాలా చాలా ట్రోల్ చేశారు సార్ నన్ను. కింద కామెంట్స్ పెట్టారు, ఫోటోస్ నా ఇంటి పేరు దగ్గర నుంచి నా బాడీ షేమింగ్ కానీ, నేను అన్నతో చెల్లి అని పెట్టుకున్న దాన్ని కూడా